మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి వందనాలు, నీకే కృతజ్ఞతలు ప్రభువా. మరొకసారి నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. దావీదుగో నీ యొక్క వాక్యమును ధ్యానించే కృప మాకు దయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా పొరపాట్లు, అతిక్రమములు, దోషములన్నీ నీ రక్తములో కడగండి, శుద్ధి చేయండి. దావీదుగో నిశ్చయముగా ప్రభువా ఇక్కడ కావలసినటువంటి మాటలను మీరు అనుగ్రహించండి. క్రీస్తు విరోధ ఆత్మలన్నిటినీ బంధించి కూడికి నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. 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 కూర్చోండి. దేవుడికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సరే, మంచిది. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఇక్కడ యేసుప్రభు వారు నిలబడి ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. ఏదో కొంతమంది వ్యక్తులనే కాదు కానీ అందరినీ రమ్మంటున్నాడు ఆయన. ఎవరైతే ప్రయాసపడి భారం మోస్తున్నారో సమస్త జనులారా అంటే కొంతమంది కోసమే మాట్లాడట్లేదు అక్కడ, కేవలం యూదుల కోసమే, లేకపోతే అన్ని జనుల కోసమే, లేకపోతే ఇంకా క్రైస్తవుల కోసం అనేది కాదు, కానీ సమస్తమైనటువంటి జనులందరి కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రయాస పడుతున్నవారు అంటే ప్రయాస అనేది అందరూ పడుతున్నారు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. రండి. ప్రయాస పడుతున్నటువంటి సమస్త జనులను యేసు ప్రభు వారు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన యేసు ప్రభు వారు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాడు. నిశ్చయంగా మీరు గమనించినట్లయితే ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. దేని కొరకంటే విశ్రాంతి కొరకు రమ్మని ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాడు. విశ్రాంతి కొరకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాడు. గమనించండి, ఎవరు పిలుస్తున్నారంటే ప్రభువే పిలుస్తున్నాడు. యేసు ప్రభు వారు అక్కడ నిలబడి ఉన్నాడు. యేసు అక్కడ నిలబడి అందరితో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడుతున్న వారులారా, ఇక హెవీ బర్డెన్స్ అంటే ఉన్నదానికంటే ఎక్కువగా శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖములు, వాటన్నిటికంటే ఎక్కువగా ఉన్నది ఏంటంటే మనిషి మోసేది పాప భారం మోస్తున్నాడు. ఈరోజు మన అన్నిటికంటే ఎక్కువ బరువు ఏంటంటే పాపమే మన భారమై ఉన్నది. ఈరోజు పాపం అనే భారమును మనం మోస్తున్నాం. పాపం అనే భారాన్ని మోస్తున్నాం. ఆయన యేసు ప్రభు వారు ఎవరైతే పాపం అనే భారాన్ని మోస్తున్నారో ఆయన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏదేను తోట నుండి ఇప్పటి వరకు ప్రతి మానవుడు కూడా పాపములోనే పుట్టాడు, పాపములోనే జన్మించాడు, పాపములోనే రూపుదిద్దుకున్నాడు, పాపములోనే ప్రయాణం చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వ్యక్తి కూడా పాపమును వారు భరిస్తూనే ఉన్నారు. అంటే నీ మీద, నా మీద, సమస్త జనుల మీద పాపం వచ్చేసింది. ఒకప్పుడు ఈ భారముతో మనిషిని చేయలేదు, మనకు తెలుసు. దేవుడు ఏదేని తోటలో మానవుని చేసినప్పుడు అతనికి పాపం అనే భారం ఏంటో తెలియదు, ఆ వ్యాధులేంటో తెలియదు, ఆ కష్టాలేంటో తెలియదు. కానీ గమనించండి, అంత బరువు అనేది తెలియదు. చాలా తేలికపడి మనిషి, చాలా అద్భుతమైనటువంటి మనిషి, దేవుని యొక్క వాక్యముతో నడుస్తున్న వ్యక్తి. ఎందుకంటే బైబిల్ మాట చెప్తుంది, సత్యము స్వతంత్రుడిగా చేస్తుందట. ఏ వ్యక్తి అయితే పాపము లేడో ఆ వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడట. నీతిమంతులు బహుధైర్యంగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. సో అయితే ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో అతనికి పాపం అనే భారం అతని మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే ఆదాము పొరపాటు చేశాడో పాపం అనే భారం అతని మీదకి వచ్చేసింది. ఖచ్చితంగా ఇప్పుడు అప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరూ పాపం అనే భారాన్ని మోస్తూనే ఉన్నారు. పాపం అనే భారాన్ని మోస్తున్నాడు. పెద్దవాడి దగ్గర నుంచి చిన్నవాడు వరకు, ఆ యొక్క పొలిటీషియన్లు అవ్వచ్చు, హాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు పాపం అనే భారాన్ని వాడు మోస్తూనే ఉన్నారు. పాపం అనే భారాన్ని మోస్తూనే ఉన్నారు. పాపం వారి మీద పెట్టబడి ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే మానవుడు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు, వాక్యాన్ని నమ్మలేకుండా పక్కద్రోవ పట్టాడు, అప్పుడే అతని మీదకి పాపం అనే భారం వచ్చేసింది. పాపం అతని మీదకి వచ్చేసింది.
అప్పటి నుండి ఏదేని తోటలో నుండి కూడా స్టిల్ ఈ రోజు వరకు ప్రతి వ్యక్తి పాపం అనే భారం మోస్తున్నాడు. అందుకే నాలో పాపము లేదనే వ్యక్తి ఎవడో లేడు భూమి మీద. ఓ నాలో పాపము లేదు, నాలో ఈ పొరపాటు లేదు అని చెప్పేటటువంటి వ్యక్తి ఎవరో లేరు. అందరూ పాపులే. అందుకే రోమిలకు రాసిన పత్రిక అంటున్నాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు లేదా పొందలేకపోతున్నారు అన్నాడు. అంటే పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు పాపము లేనివాడుగా మాత్రం లేరు, అందరూ పాపంతోనే ఉన్నారు. కానీ భూమి మీద పాపము లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే నాలో ఎవడైనా పాపం ఉన్నదని రుజువు చేస్తాడా అన్నాడు ఆయన. ఆ విధమైన స్టేట్మెంట్ మరొకరు ఇవ్వలేరండి. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరొక వ్యక్తి ఇవ్వలేడు. ఆ ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉన్నది. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా చెప్పగలరంటే ఎవరు చెప్పలేరు. ఏ మానవుడు చెప్పలేడు, ఏ నరమానవుడు చెప్పలేడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నాలో పాపం ఉన్నదని ఎవడన్నా రుజువు చేస్తాడు అన్నాడు. అయితే మనము ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అయితే మనం పాపములోనే జన్మ. మనం పుడుతూనే పాపాన్ని మోస్తున్నాం. పుట్టుకలోనే మన పాపం మోస్తున్నాం. తల్లి గర్భంలో రూపించబడినప్పుడే మనం పాపంలో రూపించబడ్డాం. అతిక్రమములు ఆడుతూ లోకంలోకి వచ్చేసాం. అబద్ధాలు ఆడుతూ ఉన్నాం. మనం ఏ మూలకి వెళ్ళినా తప్పు చేస్తానున్నాం, ఏ మూలకి వెళ్ళినా పొరపాటు చేస్తానున్నాం. ఎక్కడికి వెళ్ళినా తప్పులు, పొరపాట్లు, పాపములు, అవిశ్వాసం మన మీద ఉంటూనే ఉంది. ప్రతి ఒక్కరికి బరువు ఉంది. చాలా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బరువులు మోస్తున్నారు. కానీ భూమి మీద యేసు ప్రభువు వారు ఒక్కరు మాత్రమే ఆ బరువు అనేది మొయ్యలేదు. ఆ బరువు మొయ్యలేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నాలో ఏదన్నా పాపం ఉందని ఎవడన్నా రుజువు చేస్తాడు అన్నాడు. బోల్డ్ స్టేట్మెంట్ ఎవరైనా ఇవ్వగలరు? అలాగా ఎవరు ఇవ్వలేరు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలిగాడు. ఏ వ్యక్తి కూడా ఇవ్వలేరు ఆ స్టేట్మెంట్, ఆ మాటలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాట అన్నాడు, రుజువు చేయండి నాలో పాపం ఉందన్నాడు. ఎవడో రుజువు చేయలేకపోయాడు. రుజువు చేయండి నాలో పాపం ఉందన్నాడు. ఎవడో రుజువు చేయలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఈరోజు పరిశుద్ధుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయనలో చిన్న లోపం లేదు, డాగు లేదు, ఓ చిన్న మచ్చ లేదు, ఓ నిజంగా కల్మషము లేదు. అంత పరిపూర్ణమైనటువంటి దేవుడు మన దేవుడు ఆయన. ఆయనలో చిన్న లోపం కూడా లేదు, చిన్న పాపము కూడా లేదు. అంత గొప్ప పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఆయన జన్మించాడు. అదే జీవితాన్ని ఆయన జీవించుకుంటూ వెళ్ళాడు. అయితే మనం అందరూ కూడా పాపాన్ని మోస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆలోచనలో పాపము, తలంపుల్లో పాపము, క్రియల్లో పాపము, మాటలో పాపము, చూపులో పాపము, ఎక్కడికి వెళ్ళినా పాపమే. అయితే యేసు ప్రభువు ఏమన్నాడంటే, ప్రయాసపడుతున్నారు దేంతో? పాపముతో. లేబరింగ్, కష్టపడుతున్నారు అని ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న వారు అన్నాడు. ప్రయాస, లేబరింగ్ దేని కొరకు? మన మీద ఉన్నటువంటి పాపాన్ని బట్టి, మన మీద ఉన్నటువంటి ఆ యొక్క లోక కార్యాలను బట్టి ప్రయాస, భారము. ఎప్పుడు కూడా ఒక గంట మనం నవ్వుతాం, ఒక గంట మనం భారంగా ఉంటాం మన హృదయం. అవునా? 24 hours కంటిన్యూగా నువ్వు నవ్వుతూ ఉంటావా? ఉండలేవు. ఓ భారం నీ హృదయంలో భారం కనబడుతూనే ఉంటుంది. భారమే. ఎందుకంటే సంతోషం లేదు. ఎందుకంటే ఎక్కడో ఏదో మూల తప్పు చేస్తాం, ఏదో చోట పాపం చేస్తున్నావు, ఏదో చోట పొరపాటు చేస్తున్నావు. అందుకే సంతోషంగా ఉండలేవు, అందుకే ఆనందంగా ఉండలేవు, అందుకే నువ్వు జాలీగా ఉండలేవు. దానికి కారణం ఏంటంటే ఏదో మూల నీలో పాపం కనబడుతుంది కాబట్టి, ఏదో మూల నీలో రోగం కనబడుతుంది కనుక, ఏదో చోట నీలో బలహీనత కనబడుతుంది కనుక నీకు సంతోషం అనేది ఉండదు. బట్ యేసుక్రీస్తు ఆ విధంగా లేదు. అందుకే ఇప్పుడు బరువు మోస్తున్నాం. బరువు మన అందరికీ బరువు ఉంది. ఇప్పుడు కూడా బరువైన హృదయాలతో ఇక్కడ కూర్చొని ఉండొచ్చు మీరు. మీ కష్టాలు, మీ బాధలు, మీ వ్యాధులు, మీ ఆలోచనలు, ప్రతి ఒక్కరు బరువైన హృదయాలతో ఉన్నారు ఇక్కడ. మనమందరం బరువైన హృదయాలతో ఉన్నాం. ఆయనకు తెలుసు మనం అందరం బరువైన హృదయాలతో ఉన్నామని. నువ్వు బరువైన హృదయంతో ఉన్నావని తెలుసు. నీ హృదయంలో ఉన్న బాధ ఏంటో తెలుసు. నీ హృదయంలో ఉన్న వేదన ఆయనకి తెలుసు. నీ హృదయంలో ఉన్న దుఃఖం ఆయనకి తెలుసు. నీ రోగం ఆయనకి తెలుసు. నువ్వు చెప్పుకోలేకపోవచ్చు, నీ హృదయంలో ఉన్నది ఆయనకి తెలుసు. నువ్వే విషయంలో కృంగిపోతున్నావు ఆయనకి బాగా తెలుసు. నువ్వు ఎలా బాధపడిపోతున్నావు ఆయనకి బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితులు ఆయన చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులు పడే ఆ ప్రయాసను చూస్తున్నాడు, ఆ బాధను చూస్తున్నాడు, ఆ పాపపు ఆ తలంపుని చూస్తున్నాడు, ఆ శోధన చూస్తున్నాడు, ఆ వ్యాధులు చూస్తున్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన భూమి మీదకి? దేవుడు శరీరధారి ఎందుకు వచ్చాడు తెలుసా? నువ్వు మోసే, నేను మోసే భారాన్ని చూడడానికి వచ్చాడు ఆయన. నువ్వెంత కష్టపడుతున్నావు, ఎంత వేదన పడుతున్నావో, ఎంత కృంగిపోతున్నావో, ఇవన్నీ చూడడానికే భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభువారు. ఆయన శరీరం దాల్చుకున్నాడు. ఆయన పాపం ఏంటో చూడాలి. ఆమేన్. మనం ఎంత బాధపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం అని తెలుసు. ఎందుకంటే మనిషి బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు మనిషి బానిసత్వంలో లేడు.
అతను స్వతంత్రుడు, అతని మీద ఎవరు హక్కుదారులు లేరు. కానీ ఎప్పుడైతే అవిశ్వాసంలోకి వెళ్ళాడో అప్పటి నుంచి బరువులు మోస్తానే ఉన్నాడు. అందుకే కొన్నిసార్లు మన హృదయాలు బరువుతో ఉంటాయా? చాలా హృదయాలు బరువుగా ఉంటాయి. మన కుటుంబంలో సమస్యలు కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క రహస్య పాపాలు కావచ్చు, అనేక రకరకాల కార్యాలు మన జీవితాల్లో ఉంటూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కనబడతా ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి నా ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు యేసు ప్రభువు వారు చూసి ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా, ఒకరిద్దరు కాదు, ఆయన ప్రపంచానికే చెప్తున్నాడు. ఆయన ఏ మతానికి చెప్పడం కాదు, ప్రతి మనిషికి చెప్తున్నాడు. మతం అనేది, జాతి అనేది, లేకపోతే కులం అనేది మనుషులు ఏర్పాటు చేసుకున్న, దేవుడు ఏర్పాటు చేసింది కాదు. ఇప్పుడు అందరికీ పిలుపునిస్తున్నాడు. యేసు ప్రభువు అనేది ఒక జాతికి సంబంధించినోడు కాదు, లేకపోతే ఒక మతానికి సంబంధించినోడు కాదు, లేకపోతే ఒక గ్రామానికి సంబంధించినోడు కాదు. ఆయన భూమి మీద ఉన్న అందరికీ కూడా సంబంధించినోడే. అందరినీ పిలుస్తున్నాడు. ఆయనకేమీ క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదు, ఆయనకేమో కుల భావాలు ఏమీ లేవు, ఆయనకి జాతి భావాలు ఏమీ లేవు. అందరినీ రమ్మంటున్నాడు. సమస్త జనులారా, ఎవ్రీబడి. అందులో తారతమ్యం లేదు. యూదుడని కానీ, గ్రేకీయుడు అనేది కానీ, రోమీయుడు అనేది కానీ, అన్యుడు అనేది కానీ తారతమ్యం అనేది లేదు. ఈ కాల్ ఆల్ ద పీపుల్స్, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఈ రాత్రి కూడా ప్రభు అందరిని పిలుస్తున్నాడు. ఎక్కడికి ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు? అందరినీ. మన భారాన్ని చూస్తున్నాడు ఆయన. నీ భారాన్ని చూస్తున్నాడు, నీ హృదయంలో గాయాన్ని చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న వ్యాధిని చూస్తున్నాడు. అందుకే పిలుస్తున్నాడు ఆయన. చూశాడు, సమస్త జనులు చూశాడు. నాట్ ఓన్లీ 1%, 2-3 కాదు, ప్రపంచమంతా చూశాడు. ఇప్పుడు ఒక గ్రేట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఇది సాధారణమైన అనౌన్స్మెంట్ కాదు, ఇదేదో సిల్లీగా చెప్పే మాట కాదు, ఇది హేళనకోలంగా చెప్పే మాట కాదు, ఏదో టైం పాస్ కోసం చెప్పే మాట కాదు. చాలా బలమైనటువంటి మాటలు వాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, ఈరోజు నీకు తెలియాలి, నేను భారాన్ని మోస్తున్నానని. నా మీద పాపపు ఆ స్వభావం నాలో ఉంది, నాకు వేదన ఉన్నది, ఆ పాపపు గుణలక్షణాలు నాలో ఉన్నాయి అని నీకు తెలియాలి. మొట్టమొదటిగా పిలుస్తున్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, నాట్ ఓన్లీ 1%, అందరినీ పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, కమ్ టు మీ, నా యొద్దకు రండి. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు ఆహ్వానిస్తున్నాడు తెలుసా? నీ భారాన్ని ఆయన మోయడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు అంటారా? ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆహ్వానించాడు తెలుసా? ఎందుకు ఆహ్వానించాడు? నువ్వేదైతే భారాన్ని కలిగి ఉన్నావో, నువ్వేదైతే దుఃఖాన్ని కలిగి ఉన్నావో, ఏ రోగాన్నైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ వ్యాధులైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ పాపాన్నైతే నువ్వు కలిగి ఉన్నావో, ఆయన మీద వేయడానికి ఆయన రమ్మంటున్నాడు. ఈరోజు అందుకే నేను పిలుస్తున్నాడు. నీకున్న వేదన, కష్టము, దుఃఖము ఆయన మీద వేయడానికి రమ్మంటున్నాడు. ఆయన కూర్చుని కాలక్షేపం కోసం కాదు, లేకపోతే డబ్బు ఎత్తుకోవడం కోసం కాదు, లేకపోతే ఏదో టైం పాస్ చేయడం కోసం కాదు, కానీ ఈ ఇన్వైటింగ్ మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు ఆయన. ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు ఆయన. కమ్ టు మీ, నా దగ్గర రండి. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. నన్ను పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, మనందరిని పిలుస్తున్నాడు. సంఘానికి కాదు ఆయన పిలిచేది, ఆయన వద్దకు రమ్మంటున్నాడు. సంఘానికి ఎవడని వెళ్తాడు? సంఘానికి తాగుబోతుడు వెళ్తాడు, తిరిగిపోతుడు వెళ్తాడు, జూదమాడివాడు వెళ్తాడు, విభిచారం వెళ్తాది, వేశ్య వెళ్తాది, ఇష్టమైన ప్రతి ఒక్కరు పోతాడు, ఒక పోకిరిగాడు వెళ్తాడు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు దగ్గరికి రావాలి. సంఘం దగ్గరికి వెళ్ళడం వేరు, యేసు దగ్గరికి రావడం వేరు. సంఘంలో కూర్చోవడం వేరు, కానీ సంఘంలో కూర్చున్న తర్వాత అక్కడ యేసుని చూసి యేసు దగ్గరికి రావడం వేరు. ఎందుకంటే యేసు వాక్యమై ఉన్నాడు. ఈరోజు చాలా మంది కూర్చుని పోతూ ఉంటారు, కానీ వాక్యం దగ్గరికి రారు. 1 గంట 2 గంటలు వింటారు, రమ్మన్నాడా ఆయన దగ్గరికి రాకుండానే పోతారు. ఆ కారణాన్ని బట్టే పాపులుగా పోతున్నారు, పాపిగా వచ్చి పాపిగా వెళ్ళిపోతున్నారు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, పాపంతో వచ్చినప్పుడు నువ్వు పాపంతో తిరిగి వెళ్ళకూడదక. నువ్వు తిరిగి పరిశుద్ధత పొందుకుని పరిగెత్తాలి. నీ పరిశుద్ధత పొందుకుని నువ్వు పరిగెత్తాలి. నువ్వు ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. హల్లెలూయా, ఆమేన్. ఆయన ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి. ఎక్కడ రమ్మన్నాడు? స్వయంగా ఆయన దగ్గర రమ్మంటున్నాడు. ఎవరన్నా రాగలరా ఆయన వద్దకి? ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఆయన ఇన్విటేషన్ తీసుకుంటారా? ఆయన ఒక ఆహ్వాన పత్రిక తీసుకుంటారా? పిలుస్తున్నాడు ఆయన. ఆయన ఆహ్వాన పత్రిక తీసుకుంటున్నాడు. ఈ రోజు కూడా దేవుడు ఆయన వాక్యమై ఉన్నాడు. ఈ గడియ వాక్యమై ఉన్నాడు. ఈ గడియ వాక్యం నిన్ను ఆహ్వానిస్తా ఉంది.
ఆది వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించారు. వాక్యం ఎలా మారింది? శరీరధారిగా మారింది. వాక్యము శరీరధారిగా మారి పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ కాలంలో యేసుక్రీస్తు శరీరధారిగా లేడు, యేసుక్రీస్తే వాక్యముగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ రమ్మన్నాడు తెలుసా? వాక్యం యొద్దకు రమ్మంటున్నాడు. సిద్ధాంతాల దగ్గరికి కాదు, ఆచారాల దగ్గరికి కాదు, కల్పన కథల దగ్గరికి కాదు, బైబుల్ లేనటువంటి బోధల దగ్గరికి కాదు. ఎక్కడ రమ్మన్నాడు? ఆ రోజు పరిచయాల దగ్గరికి వెళ్ళమంటలేదు ఆయన, ఆ రోజు సద్దుకాయల దగ్గరికి వెళ్ళమంటలేదు, ఏ రోజు దగ్గరికి వెళ్ళమంటలేదు, ఆ బోధకుల దగ్గరికి వెళ్ళమంటలేదు. ఎవరి దగ్గర రమ్మంటున్నాడు తెలుసా? వాక్యమై ఉన్న నా యొద్దకి రండి. మీరు ఆచారాలు, సాంప్రదాయాలు, పండగలు వీటి యొద్దకి మీరు పోవద్దు అని చెప్పాడు. ఈరోజు క్రైస్తవులు ఎక్కడ పరిగెడుతున్నారు? ఆచారాల దగ్గర పరిగెడితే మీకు విశ్రాంతి దొరుకుతుందా? దొరకదు. సాంప్రదాయాల దగ్గరికి వెళ్తే విశ్రాంతి దొరుకుతుందా? దొరకదు. లేదా పండగల దగ్గరికి వెళ్తే విశ్రాంతి దొరుకుతుందా? దొరకదు. నీకు పరిశుద్ధాత్మ రావాలంటే, నువ్వు విశ్రాంతి పొందుకోవాలంటే ఖచ్చితంగా యేసు యొద్దకు రావాలి. యేసు యొద్దకు రాకుండా నీకు విశ్రాంతి దొరకదు. ఆమేన్. ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆమేన్. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి అంటే ఏంటి? విశ్రాంతి అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ ఉన్నది. నీకు విశ్రాంతి రావాలంటే పరిశుద్ధుల దగ్గరికి వెళ్తే రాదు. నీకు విశ్రాంతి రావాలంటే సద్దుకాయల దగ్గరికి వెళ్తే రాదు. నీకు విశ్రాంతి రావాలంటే హేరోదీయులకు వెళ్తే రాదు, శాస్త్రులకు వెళ్తే రాదు. నీకు విశ్రాంతి కావాలంటే ఖచ్చితంగా యేసు దగ్గర రావాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు దగ్గరే రావాలి. నీకు పరిశుద్ధాత్మ కావాలంటే అపోస్తలుల కార్యం 2:38 ప్రకారముగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితేనే అప్పుడు నీకు విశ్రాంతి వస్తుంది. దేవుడు ముగ్గురు కాదు, ఒకడే దేవుడు. ఓ దేవుడు 4 కాదు, డజన్ కాదు, దేవుడు ఒక్కడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు? నా యొద్దకు వస్తేనే మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన నామాన్ని పట్టుకుంటేనే విశ్రాంతి దొరుకుతుంది. పండగలు కాదు, పబ్బాలు కాదు, వాక్యం దగ్గరికి రండి. ఈ రోజు నువ్వు విశ్రాంతి పొందాలంటే, పరిశుద్ధాత్మతో నింపబడాలంటే నువ్వేం చేయాలి? వాక్యం దగ్గర రావాలి. ఆ కారణాన్ని బట్టి ఏమన్నాడు? అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో అపోల్లో కొరింథీయుల్లో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చును. అప్పుడు ఏమన్నాడు? అప్పుడు విశ్వసించినప్పటి నుంచి మీరు విశ్రాంతి పొందిదిరా. ఆ విశ్రాంతి అంటే ఏంటి అన్నాడట. విశ్రాంతి అంటే మాకు సబ్బాతే కదా, 7వ రోజు కదా అన్నాడట. విశ్రాంతి అంటే మాకు శనివారమే కదా అన్నాడట. శనివారం గుడికి వెళ్తే విశ్రాంతి కాదు. ఆమేన్. అపోల్లోకి ఎలాగ అర్థమవుతుంది? ఆ గుంపుకి ఎలాగ అర్థమవుతుంది? ఈ రోజు కొంతమందికి ఎలాగ అర్థమవుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ అంటే శనివారం గుడికి వెళ్తే అదే పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు, ఆదివారం గుడికి పోతే అదే పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. లేకపోతే ఇంటికాడ రెస్ట్ తీసుకుని అన్ని డబ్బులు సమృద్ధికి ఇస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు పడుకుంటే అదే రెస్ట్ అనుకుంటున్నారు. ఆమేన్. అపోల్లో నీకు విశ్రాంతి కోసం తెలుసా? ఎందుకు తెలీదు? సబ్బాతు 7వ దినము. నాకెందుకు తెలియదు? 7వ దినం సమంతుడే, చర్చకు పోవాలి నేను. ఆదివారం ఏది ముట్టుకోను, పొయ్యిలో పొలలెట్టను, గంజి తాగను, నాకెందుకు తెలియదు అన్నాడట. ఆమేన్. హల్లెలూయా. అరే అపోలో రెస్ట్ అంటే అది కాదని ఆయన పరిశుద్ధాత్మ అన్నాడట. పరిశుద్ధాత్మ ఉన్నాడు సంగతి మాకు ఇప్పటికీ తెలియదు, మేము విశ్రాంతి అనుకున్నామన్నా. నో 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 నో. ఇప్పుడు విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఉన్నది. అందుకే పౌలు ఎబ్రీ రాసిన పత్రికలో ఏమంటున్నాడు తెలుసా? యెహోషువ ఆ విశ్రాంతి కోసం ఎదురు చూస్తే ప్రభు ఈ విశ్రాంతి కోసం మాట్లాడకపోవును. వాగ్దాన దేశానికి వెళ్ళిపోవడంతో అది విశ్రాంతి కాదు, సంపాదన చేయడంతో విశ్రాంతి కాదు అది. అపోలో ఓ లాయర్ గారు, నీకు సంగతి తెలుసా? పరిశుద్ధాత్మ తెలుసా? పరిశుద్ధాత్మే విశ్రాంతి అన్నాడట. పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మాకు తెల్లన్నాడట. అలాగైతే మీరు ఎక్కడికి వెళ్ళారయ్యా అన్నాడట. మేమా మామూలు మనుషుల నిమిత్తమే బాప్తిజం పొందాము, యోహాను బాప్తిజాన్ని పొందేశాం మేము. మరి యోహాను ఎలా చెప్పలేదా? యోహాను ఈ విధంగా మాట్లాడలేదా? ఏ విధంగా మాట్లాడాడయ్యా? నా వెనక వచ్చేవాడి నందు విశ్వాసం ఉంచవాలని, యేసునందు విశ్వాసం ఉంచవాలని బోధించలేదా? అవును, నిజమే కదా. అయితే నాకు అర్జెంటుగా విశ్రాంతి కావాలి. నేను చాలా రోజుల నుంచి శనివారం అనుకున్నాను.
చాలా రోజుల నుంచి నేను రెస్ట్ తీసుకుంటే కోర్టుకి సెలవు పెట్టేది అదే విశ్రాంతి అనుకున్నాను నేను. లేదా ఆదివారమే విశ్రాంతి అనుకున్నాను నేను. నో సార్, పరిశుద్ధాత్మ విశ్రాంతి అయ్యింది అన్నాడు. ఇప్పుడు విశ్రాంతి రావాలంటే ఏం చేయాలి? ఏం రావాలి నీకు తెలుసా? మత్తయి 11:28 చదవలేదా? ఏం రాశాడబ్బా? ఓ ఏంటిది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పలేదా అన్నాడట. నిజమే కదా అన్నాడట. ఇప్పుడు మేము ఎక్కడికి రావాలి? యేసునందు మీరు విశ్వాసం ఉంచాలి. మీరు యేసునందు విశ్వాసం ఉంచాలి. అయ్యో మేము ఇదివరకే బాప్తిసం పొందాంగా, మాకు అయ్యగారు ఇచ్చారుగా, జాన్ అయ్యగారు ఇచ్చారు కదా. ఎవరు ఇచ్చారు? జాన్ అయ్యగారు ఇచ్చారండి బాప్తిసం. బాప్తిసం ఇచ్చే జాన్ అయ్యగారు. ఆమేన్. ఓ రోషంగా నిలబడిన జాన్ అయ్యగారు. ఓ తల అయినా పోయింది కానీ రాజీ పడిన జాన్ అయ్యగారు ఇచ్చారు మాకు. మరి జాన్ అయ్యగారు ఎలా చెప్పారు నీకు తెలీదా? యేసునందు విశ్వాసం ఉంచాలని జాన్ అయ్యగారు చెప్పలేదా? ఓ చెప్పారండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి సార్? మరలా ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందండి. మరలా ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందండి. ఆమేన్. బాప్తిసం పొందేశారు. ఐ వాంట్ రెస్ట్ అన్నాడట. ఇప్పుడు రెస్ట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? పౌలు వారి మీద చేతులు ఉంచగా వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతున్నారు, విశ్రాంతి పొందుతున్నారు. వాళ్ళ ట్రెడిషన్ లో వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదండి. ఈరోజు క్రైస్తవులకి కరువైనది ఏంటంటే పరిశుద్ధాత్మ. క్రైస్తవులకు కరువైనది ఏంటంటే పరిశుద్ధాత్మ. అన్నీ ఉన్నాయి. డిసెంబర్కి పండుగలు ఉన్నాయి, మార్చి ఏప్రిల్కి పండుగలు ఉన్నాయి, ఓ మధ్యలో కొన్ని సభలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటే పరిశుద్ధాత్మే. ఈరోజు క్రైస్తవులకు లేనిది ఏంటంటే పరిశుద్ధాత్మ. క్రైస్తవులకు విశ్రాంతి లేదు. ఎందుకు సంఘాలకు పోతున్నా విశ్రాంతి లేదంటే క్రైస్తవులకి? ఎందుకు నెమ్మది లేదంటే? ఎందుకు పరిశుద్ధాత్మ లేదంటే వారు వాక్యం దగ్గరికి రావాల్సిన దానికి బదులు ఎక్కడ పోతున్నారు తెలుసా? సిద్ధాంతాలకి, ఆచారాలకి, పండగలకి పోతున్నారు. ఆ కారణాన్ని బట్టే వారు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు. ఎంతమందికి కావాలండి పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఓడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నిన్ను ఎక్కడ నడిపిస్తాడు తెలుసా? సర్వ సత్యంలోకి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు? నా యొద్దకు రండి, మీకు పరిశుద్ధాత్మ ఇస్తానంటాడు. పరిశుద్ధాత్మలో విడుదల ఉన్నది, పరిశుద్ధాత్మలో స్వస్థత ఉన్నది, పరిశుద్ధాత్మలో ధైర్యం ఉన్నది, పరిశుద్ధాత్మలో విమోచన ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఏమంటున్నాడు? రమ్మంటున్నాడు అండి పరిశుద్ధాత్మ కొరకు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో లోకాసువార్తలో, లోకాసువార్త 13:10 లోకసువార్త. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నాడు. విశ్రాంతి దినమున సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యపు ఆత్మ పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. సంఘానికి వెళ్తుంది, దెయ్యాలు పట్టుకున్నాయంట. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నామే? 18 సంవత్సరాల నుండి సంఘానికి పోతుంది, కానీ దెయ్యాలు పట్టుకున్నాయంట. దెయ్యపాత్మ పట్టుకుందంటారా? సంఘానికి వెళ్తున్నారు, దెయ్యాలు పట్టుకుంటాయా? పట్టుకుంది. అక్కడ బలహీనపరుస్తుందంట ఆత్మది. 18 ఏళ్ల నుండి సమాజ మందిరంలోకి వెళ్తుందంట. ఎలాగ? దెయ్యపు ఆత్మ చేత, దెయ్యం యొక్క ఆత్మ పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. గుర్తుపెట్టుకోండి, స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యం. కొన్ని సంవత్సరాలుగా ఆ స్త్రీకి దెయ్యాలు పట్టాయి, సంఘాల్లోకి దెయ్యాలు వచ్చాయి. ఆ కారణాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు 2 తెస్సలోనిక పత్రిక 2:4 ఏమన్నాడు తెలుసా? ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాని అంతటికి పైగా తానే హెచ్చించుకొనుకు తానే దేవుడునని చెప్పుకుని దేవుడి ఆలయంలో కూర్చున్నాడు కనుక ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చేసుకున్నాడు. అంటే దెయ్యం ఎక్కడికి వచ్చింది? దేవుని ఆలయంలోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది దెయ్యం? దేవుని ఆలయంలోకి వచ్చింది. అది వైన్ షాప్ లో ఉందా? సంఘంలోకి వచ్చింది. ఆమె అది వైన్ షాప్ లో ఏమైనా ఉందండి? సంఘంలోకి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? బలహీనపరచు దెయ్యం. దెయ్యం సంఘంలో ఉంది, ఆ స్త్రీని పట్టి పీడిస్తుంది. ఆమె ఎలా ఉందంట? ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోతుంది. ఆమె ఎలా ఉందంట? నడుము ఇలా వంగిపోయి ఇలాగే నడుతుందంట, ఇలా నడుతుందంట.
ఇలా లేవలేకపోతుంది. దాని అర్థం ఏంటి? నడుము వెన్నుపోసి వంగిపోయింది, నిటారుగా పెట్టలేకపోతుంది, వెన్నుముక వంగిపోయింది, నిటారుగా పెట్టలేకపోతుంది. వంగిపోయిన ఎలా చూస్తారు? ఇలా చూడగలరా? నడుము విరిగిపోతుంది. వంగిపోయిన ఎలా నడుస్తారు చెప్పండి? ఇక్కడి నుంచి ఇలా తప్ప ఇలా పైకి చూడగలరా? దాని అర్థం నడుము వంగిపోయిందంటే సంఘము భూమిని చూస్తుంది తప్ప పరలోకాన్ని చూడలేకపోతుంది. శరీర సంబంధమైన కార్యాలు చూస్తుంది కానీ పర సంబంధమైన కార్యాలు చూడలేకపోతుంది. ఎల్లప్పుడూ భూ సంబంధమైన ఆ యొక్క కార్యాల కోసమే సంఘం ఎదురు చూస్తుంది కానీ దేవుని వైపు చూడలేకపోతుంది. ఏ సంఘానికైతే, ఏ కుటుంబానికైతే, ఏ వ్యక్తికైతే ఆ దెయ్యాలు పడతాయి, ఎల్లప్పుడూ భూ సంబంధమైన కార్యాలతోనే తృప్తి పడతా ఉంటారు. మీరు పందిని ఎప్పుడైనా గమనించారా? జీవిత కాలంలో ఎప్పుడైనా పరలో పైకి చూస్తుంది అది? పందిని గమనించండి. ఒకవేళ అది ఎల్లప్పుడు ఇలాగే నడుస్తుంది, మూతలగెట్టి నడుస్తూ ఉంటుంది, అవునా? అది ఎప్పుడైనా ఇలా బలవంతంగా ఉందనుకో తిరిగిపోతుంది. కానీ అది చచ్చిపోయిన తర్వాత అది దాన్ని రివర్స్ లో పడుకోబెడితే ఎలా ఉంటుంది? పైకి చూస్తుంది. తను బతుకున్నంత కాలము పైకి చూడలేదు. ఇప్పుడు సంఘ పరిస్థితి ఏమైపోయిందంటే లోక సంబంధమైన కార్యాలు చూసేటట్టుగా అయిపోయింది. ఈరోజు మనుషులు ఏ విధంగా అయిపోయారంటే లోక సంబంధమైన కార్యాలే దేవుని సంబంధమైన కార్యాలు చూసే స్థితిలో లేరు. దేవుని సంబంధమైన క్రియలు చూసే స్థితిలో లేరు. ఈరోజు మనిషి ఎలాగ అయిపోయాడు? అసలు దేవుడి కోసం ఆలోచించేవాడుగా లేడు. ఆమె పందిలో ఉన్న గుడ్ క్వాలిటీ చెప్పనా? పందిలో ఉన్న గుడ్ క్వాలిటీ మంచి క్వాలిటీ. ఏంటి క్వాలిటీ? తింటే సవ చేద్దా? అది కాదు. మంచి క్వాలిటీ అంటే తింటే బాగా సలవ చేస్తుంది, డాక్టర్ గారు తినమన్నారు, అది కాదు. దానికి ఉన్నటువంటి మంచి క్యారెక్టర్ ఏంటంటే తాను జీవితంలో ఎప్పుడు కూడా పొగాకు ముట్టుకోదట. తాను జీవితంలో ఎప్పుడు పొగాకు అనేది ముట్టుకోదంటది, అవునా? అంటే మనిషి పంది కంటే హీనంగా బ్రతుకుతున్నాడు, అవునా? పంది హీనమైందని చూస్తాం మనం, కానీ అది ఎప్పుడు కూడా సుట్టా బీడి సిగరెట్ ముట్టుకోదు అది, అవునా? బాగా తీసేసి అక్కడికి వెళ్ళది, పొగాకు ముట్టుకోదు అది. కానీ మనిషి పంది కంటే హీనమైపోయి ఎల్లప్పుడూ పీలుతూ ఉన్నాడు. అంటే నేను పంది అనాలా, పంది కన్నా కింద జాతి అనాలా? అవునా కదా? చూడండి, ఎప్పుడైనా పంది కోసం కొట్టండి, అది ఎప్పుడు కూడా భూమి కిందకే చూస్తుంది. కానీ అందులో గుడ్ క్వాలిటీ ఏంటంటే సిగరెట్ కాల్చదు, సుట్ట కాల్చదు, బీడీ కాల్చదు, ఏమీ కాల్చదు, పొగాకే ముట్టుకోదు, దానికి పడదంతే. మరి నీకు పడుతుందంటే నువ్వు పంది కంటే దారుణమైనడు కదా, అవునా కదా? సుట్ట కాల్చే వాళ్ళు పంది కంటే హీనమైన వాళ్ళు, అవునా? పంది కాల్చదు సుట్ట, కానీ నువ్వు కాల్చుతున్నావు, నువ్వు పంది కంటే దారుణం. ఓ పంది సిగరెట్ కాల్చదు, కానీ దానికంటే నువ్వు ఘోరం. పంది బ్రాందీ తాగదు, దానికంటే ఘోరం. ఇప్పుడు నేనేమనాలి చెప్పండి? నేనేమనాలి చెప్పండి? ఓ పంది చిచ్చి 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 కంపూడేస్తుంది. మరి నువ్వు మాట్లాడితే సుట్ట కొంపేకి ఎప్పుడు దాని దగ్గర సుట్టకపోతుందా పంది మాట్లాడితే? పందితో వెళ్ళి మాట్లాడితే అది అన్ని మాటలు చెప్పిన సుట్టకంపు రాదు దాని దగ్గర, సిగరెట్ కంపు రాదు దాని దగ్గర. అది నీకులా లాలిక్కాయలు బొబ్బుల కంపు కూడా వేసుకొని పని లేదు దానికి, అవునా? లేకపోతే జామాకు నవలవలసిన పని లేదు. కానీ నువ్వు మాట్లాడితే పొలవమంట సుట్టకంపు వచ్చేస్తుంటుంది, అవునా? అంటే ఇప్పుడు పంది గొప్పదా, నువ్వు గొప్పడువా? సుట్టకాల చోళ్ళ కోసం చెప్తున్నాను, లేదా సిగరెట్లు కాల్చే వాళ్ళ కోసం చెప్తున్నాను, మందు తాగే వాళ్ళ కోసం చెప్తున్నాను? చెప్పండి. ఆ పంది ఎప్పుడు కూడా ముట్టుకోదంటండి, సెట్ అవ్వడు సిగరెట్. మా ఊర్లో ఒక ఆయన వాడు ఈ పాట పాడేవాడు, మైక్ సెట్ అతని దగ్గర ఉండేది. చుట్టా వేడి సిగరెట్టు నరకములోనే నిన్ను పెట్టు. ఆయనే పాట పాడుకున్నాడు, ఆయనే మైక్ వేసుకున్నాడు, ఆయనే చేసేవాడు. పాస్టర్ కాదు, ఏమీ కాదు, ఎవరో ఇచ్చారు మైక్ సెట్ అంతే. మనోడు ఎప్పుడు కూడా చుట్టగలుతుండేవాడు, అవునా? మరి ఏం చేయలేదు, నిన్ను ఎక్కడ పెట్టాలి చుట్ట? నిన్ను పెట్టిందంటారా? పెడతారా? మరి ఇప్పుడు ఈ పంది ఎప్పుడు కూడా భూమి కిందే చూస్తుందట. ఒకవేళ సాహసం చేసి పైకి చూసిందంటే నడుము విరిగిపోతుంది, దానికి మెల్ల విరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్త్రీ కూడా నడుము వంగిపోయి పైకి చూడలేదు. ఇంకా ఇప్పుడు సంఘ పరిస్థితి ఏమైపోయిందంటే సంఘము తన ఆలోచన లోకపరంగా ఉంది తప్ప అయ్యో పరసంబంధమైన ఆలోచన దానికి లేవు. పరసంబంధమైనటువంటి భారము సంఘానికి లేదు. ఆమేన్. ఎందుకంటే బరువు చూడండి, స్కూల్ పిల్లలు ఉంటారా,
వాళ్ళు చదివేది ఎల్కేజీ, వాళ్ళు మోసేది 10వ తరగతి బుక్స్. అవునా? వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు చదివే తక్కువ ఇలా ఉంటారు. అవునా? విచిత్రం ఏంటంటే చదువు పెరిగే కొద్దీ పుస్తకాలు తగ్గుతాయి, కానీ చిన్నోడికి మాత్రం పుస్తకాలు ఎలా ఉంటాయి, మొయ్యలేక 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 మోస్తూ ఉంటాడు. అవునా? అవునా? మరి ఎందుకు మోయిస్తారో ఈ యొక్క టీచర్కి తెలీదు, ఎందుకు మోయిస్తారో తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఆ బరువు మోస్తున్నాడు ఏమనిపిస్తుంది? వాళ్ళు పైకి చూడగలరా? అవునా? పైకి చూడగలరా? చూడలేరండి. రాత్రి అంతా ఫోన్ ఇలా చూస్తుంటే చూడు మెడ నొప్పి వచ్చేసి పైకి చూడగలమా? చూడలేకపోతున్నాం. బెదరో మెడ నొప్పి వచ్చేస్తుందంటే ఎదిరిపోతుంది. నిన్ను ఉద్దేశించగా ఎందుకోసం అంటే ఇంకా అక్మహాలు ఇలా చూస్తుంటాయి కాబట్టి. ఇలా చూస్తే గొడవ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇలా చూస్తూ ఇప్పుడు ఇలా చూసినా పర్వాలేదు, ఇంక ఇలాగే చూసామనుకో ఏమవుతుంది? ఓసారి అవుతుంది, మెడ అంతా నడిచిపోతుంది. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఇలా ఉండిపోకూడదు, ఇలా ఉండిపోకూడదు, ఇలా 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 తిప్పుతాడు. అవునా? ఇప్పుడు ఏం చేస్తుందామే? ఇంక ఇలాగే చూస్తుంది అనమాట. ఇలాగ అలవాటు అయిపోయినాడు. ఇంక ఇలా పైకి చూడగలడా? అవునా? పైకి చూడగలడా? ఇప్పుడు ఈ స్త్రీ యొక్క పరిస్థితి ఏంటంటే పైకి చూడలేని పరిస్థితి. ఈపు నిండా బరువు ఉంది. ఈపు నిండా ఏం మోతుందంటే దెయ్యాలు మోతుంది. ఈరోజు ఎల్లప్పుడు ఇలా చూసేవాళ్ళు ఎవరంటే దెయ్యాలు మోసేవాళ్ళు. భూమి మీదకి ఎప్పుడు కూడా చూసేటోళ్ళు ఏంటంటే దెయ్యాలు మోసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నెత్తి మీద ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, బాగా పైకి చూసే జీవి ఎవరంటే మనిషినే చేశాడు. బాగా పర్ఫెక్ట్గా దేవుడికి ఎలా చూడడానికి మనిషినే చేశాడు. మనం తిప్పాడు ఎలా చూసినట్టుగా ఇంకే జంతువులు చూడవండి. గుర్రం చూడదు, ఏది చూసినా కొద్ది భాగం చూస్తుంది. కోతి కూడా కొద్ది భాగం చూస్తుంది, చింపాంజీ అయినా కొద్ది భాగం చూస్తుంది. మనిషినే పూర్తిగా పైకి చూసేలా చేశాడు. అవునా? కానీ మనిషి ఎప్పుడు కిందకే చూస్తున్నాడు. అవునా? మనిషి ఎప్పుడు కిందకే చూస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఏమైపోయిందంటే నడుము వంగిపోయి, ఈ నడుము ఏమైపోయింది? నడుము మీద ఏదో పెట్టబడింది, భారం వచ్చేసింది, గూరు వచ్చేసింది. ఇంక ఇలాగే నడుస్తుంది అమ్మ, ముసలమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 18 సంవత్సరాల నుంచి ఇదే నడక. మారిందా? ఆమె నడక మారకుండా నడక మారింది. పాటలు పాడుతున్నారు. అవునా? నడక మారింది. ఆవిడికి టీషర్ట్లు వేసుకుంటుంది, ఎద్దులా ఉంటుంది, గాడిదలాగా. నడకే మారలేదు. ఎలా ఉంది? ఎప్పుడు ఇలాగే ఉంది. ఇజ్ ఇట్ రైట్? మీకు అర్థమవుతుందా? కానీ నడక మారిందట. ఎక్కడ మారుతుంది నడక? లేదు, మారట్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఈమె నడవలేక అయినా అలా సంఘానికే పోతుంది. అలా గుడికి పోతుంది. నడవలేక గుడికి పోతుంది. ఒకరోజు ఆ గుడిలోకి యేసు ప్రభు వచ్చాడు. అక్కడికి యేసు ప్రభు వచ్చాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియమైన సోదరులారా, నువ్వు నడవలేని స్థితిలో ఉంటే నీ వద్దకు యేసు వస్తున్నాడు. నువ్వు భారం మోస్తున్నప్పుడు యేసు నీ వద్దకు వస్తున్నాడు. ఆ స్త్రీ పాపం అనే భారాన్ని మోస్తుంది. ఆ సంఘము పాపం అనే భారాన్ని మోస్తుంది. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చేసాడు. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా లేదు, వెన్నుముక లేదు ఆమెకి. నిలబడలేకపోతుంది. భక్తులు నిలబడలేకపోతుంది. దేవుని కొరకు రోషంగా నిలబడలేకపోతుంది. రాజీ పడిపోతుంది. వెన్నుముక లేదు. ఈరోజు చాలా మందికి వెన్నుముక లేదు, చాలా సంఘాలకు వెన్నుముక లేదు. వాక్యం కొరకు బ్రతకాలి, వాక్యం కొరకు జీవించాలి, దేవుని కొరకు జీవించాలనే వెన్నుముక లేదు. ఈరోజు రాజీ పడ్డారు. ఎలాగా? రాజీ పడిపోయారు. దేవుడికి మహిమ కలుగునుగా. రాజీ పడ్డారండి. ఇప్పుడు ఏమైంది? నడుమొంగిపోయింది. యేసు అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ జరిగింది. ఇది వరకు ఏంటి? ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా,
ఇప్పుడు భారం మోస్తున్నామే, బట్ మీకు ఇన్విటేషన్ ఉంది. నువ్వెంత భారం మోస్తున్నా, ఎంత పాపాన్ని మోస్తున్నా, ఎన్ని వ్యాధులు మోస్తున్నా, ఎన్ని తెగుళ్ళు మోస్తున్నా, ఎన్ని ఇబ్బందులు మోస్తున్నా, ఈ రాత్రి ఒక ఇన్విటేషన్ ఉంది. ఆయన ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. నువ్వు ఏ స్థితి ఏ విధంగా ఉన్నా నీకు ఒక ఆహ్వానం ఉన్నది. ఎవరిచ్చారు ఆహ్వానము? ప్రభువైన యేసు. ఆయన ఓపీ సీటు 0, మెడికల్ బిల్లు 0, నీ స్కానింగ్ రిపోర్ట్ 0, నీకు ఎక్స్రే రిపోర్ట్ 0. ఆయన చూస్తుండగానే నిన్ను స్కానింగ్ చేస్తాడు. ఆయన మాటలోనే నీకు మెడిసిన్ ఉన్నది. ఆయన మాటలోనే నీకు విడుదల ఉన్నది. అక్కడ ఎంత మాత్రం ఓపీ సీట్ లేదు. నీకు బిల్లే కట్టకర్లొద్దు. ఆమేన్. ఆయన దగ్గర బిల్లే కట్టకర్లొద్దు. ఆయన ₹1 కూడా తీసుకునేవాడు కాదు. ఆమేన్. కానీ డబ్బులాగా కూడా ఏమంటాడు తెలుసా? ఇక్కడ పెట్టేస్తాడు. ఆడు తెలుసు ఖచ్చితంగా 20 రోజులు వాడించాలని టాబ్లెట్లు. అందుకే ఏం చేస్తాడు? నీకు 200 ఇస్తున్నానమ్మా, తగ్గపోతే 250 ఇస్తానంటాడు. ఏమంటాడు? నీకు కింద నుంచి మొదలు పెడతాను, 200, 250, 300, 500 అంటాడు. అవి ఏంటనుకుంటున్నారు? 7 వారాలు, 14 వారాలు. ఏం చేస్తాడు? నీకు డబ్బు కావాలి. ఒక నిజమైన వైద్యుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు మరొకసారి నా దగ్గరికి రాకపోతే నువ్వు బాగోతే సరిపోతారా బాబా అనుకుంటాడు. అవునా? నువ్వు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వు బాగోతే సరిపోతుంది. కానీ వారం పదే తిప్పుతున్నాడు అనుకో, వారం రోజులకి రాస్తాడు మనోడు. ఎందుకని? నెక్స్ట్ వారం రావాలి. ఈ లోపల మెడికల్ బిల్లు రేటు పెరిగిపోద్ది. అదేంటి మనం 300 వేసారంటే రేట్లు పెరిగాయి 325 అంటాడు. అంతే అయిపోయింది. మళ్ళీ అయ్యే బిల్లులు మళ్ళీ ఇస్తాడు. మొత్తం 350, మళ్ళీ ₹50 పెరుగుతాయి. అవునా? తగ్గించేవాడు ఈ విధంగా ఉన్నాడు. అవునా? కానీ నిజమైన డాక్టర్ ఏం చేస్తాడు? ఫస్ట్ ట్రిప్ లోనే హత్యలు అయిపోయింది. నువ్వు తగ్గపో చూద్దాం ముందు పట్టుకెళ్ళి వాడు తగ్గపోతేరా తగ్గితే ఆగుకుంటాడు అంటాడా? నిజమైన డాక్టర్ అలాగ ఉంటాడు. ఏమంటాడు? వాడికి తెలిసి రాత్రి ఇది తగ్గదని తెలిసాడు. 200 mg రాసి వాడికి తెలుసు తగ్గదని. అండ్ డాక్టర్ గారు నిజమే కదా? మోసం అది చెప్పేస్తున్నాడు మనోడు. 200 mg అంటాడు. తెలుసు రాత్తున్నప్పుడు తగ్గదని, ఎందుకంటే మరొకసారి రావాలి. అవునా? ఎలాగుందమ్మా అంటాడు. తెలిసి ఇడికి బాగోదని లోపల. అవునా? ఎలాగుందమ్మని ప్రేమగా మాట్లాడతాడు. అయ్యి బాబు డాక్టర్ గారు బళ్ళే కుమ్మరించేస్తున్నారండి బాబు అనుకుంటుంది ఈ అమ్మగారు. హల్లెలూయా. ఈ మాట్లాడేటప్పటికే మళ్ళీ ఇంకో వారం వాడు అంటాడు, ఇంకో 50 పెంచానమ్మా మీకు ఎంజీ. ఆ ఎంజీతో పాటు ఇంకో ₹50 కూడా పెరుగుతాయి. అలా 7 వారాలు 14 వారాలు తిప్పి ఫైనల్ గా నీకు తగ్గుతుంది, తగ్గకపోవచ్చు చెప్పలేదు. ఫైనల్ ఏమంటాడు? నువ్వు టాబ్లెట్ సరిగ్గా వాడతలేదు, నీ అవిశ్వాసం తగ్గట్లేదు బాగుంటాడు. అంతే. ఈ లోపల లాగవలసిన మెడికల్ బిల్ అంతా లాగేస్తాడు. అవునా? కానీ మన ప్రభు దగ్గరికి వెళ్తే నువ్వు సీట్ పెట్టక్కర్వద్దు, నువ్వు ₹1 బిల్లు కట్టకలొద్దు, నువ్వు మెడిసిన్ కట్టకలొద్దు. స్కానింగ్. హల్లెలూయా. ఒకప్పుడు నాకు చికెన్ బాక్స్ వస్తే ఇలా చూసి చెప్పేదానికి టెస్ట్ రాసాడు డాక్టర్ గారు. 1800 లాగేసాడు. ఎందుకు లాగాడు తెలుసు. ఇలా చూసి చెప్పొచ్చు ఇది ఇన్ఫెక్షన్ వచ్చింది బాబు అని చెప్పొచ్చు. కానీ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మొత్తం అన్ని చేసేసి ఈసీజీ కూడా చేయించాను నేను లాస్ట్. ఇంకెందుకు మాత్రం దానికి ఈసీజీ కూడా తీసే 300 ఇచ్చేస్తానని చెప్పేసి ఈసీజీ కూడా తీయించేసాను. ఫైనల్ అంటాడు, సార్ మీకు చికెన్ బాక్స్ ఉంది, ఏమీ లేవు, అన్ని కూడా నెగిటివ్ ఉన్నా అన్నాడు. ఆమె మామూలు చెప్పేస్తాడు ఇది చికెన్ బాక్స్ రా బాబు అని. అలా ఉంటారు డాక్టర్. కానీ యేసు బ్రదర్కి అలా కాదు. నీ బ్లడ్ రిపోర్ట్ చెప్పేస్తాడు చూసి, నీ స్కానింగ్ రిపోర్ట్ చెప్పేస్తాడు, నీ ఎక్స్రే రిపోర్ట్ చెప్పేస్తాడు, నీ ఎంఆర్ఐ చెప్పేస్తాడు, నీ సిటీ స్కానింగ్ చెప్పేస్తాడు, నీకు ఎంజోగ్రామ్ ఆయన చేసేస్తాడు, ఆయన బ్లాక్లన్నీ చూస్తాడు. ఆమేన్. టుడి ఈకో చేస్తాడు, ఈసీజీ తీస్తాడు, అన్ని తీస్తాడు. ₹1 తీసుకోడు, సెకండ్లో అయిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? రమ్మంటున్నాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రమ్మంటున్నాడు ఆయన. నా దగ్గర రండి, ఐ విల్ గివ్ ద రెస్ట్. మిమ్మల్ని స్వస్థపరుస్తాను రండి, మిమ్మల్ని విడిపిస్తాను రండి, మిమ్మల్ని బాగు చేస్తాను రండి. ఎవరు చెప్తారండి అలాగా? ఆమేన్. రమ్మంటున్నాడు. ఇప్పుడు నా రూమ్కి రండి, నా క్లినిక్ రండి అంటున్నాడా? హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుందా అమ్మా? బాబా ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నడవలేకపోతున్నాను, నా దగ్గరికే రాకూడదే, రాను నువ్వే రావాలన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? హల్లెలూయా. నీకు నా మీద విశ్వాసం ఉందో లేదో, నీకు విశ్వాసం కలిగి ఉన్నావో లేదో నువ్వు వచ్చే దాన్ని బట్టి తెలుస్తుంది, రా అన్నాడు.
అవునా? ఈమెలో విశ్వాసం ఉంది. ఓ ఆ భారాన్ని మొయ్యలేకపోతుంది ఇక్కడ, మరి ఆ పాపాన్ని మొయ్యలేకపోతుంది. ఈ రోజు దేవుడు ఏదైనా నీ కొరకు చెయ్యాలంటే నువ్వు ఆయన వద్దకు రావాలి. ఆయన వద్దకు వస్తే దాని విలువ తెలియదు నీకు. నీవు ఆయన వద్దకు రావాలి, అప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు రావాలి ఆయన వద్దకి. ఆమేన్. ఆయన 3 వారాలు 4 వారాలు చెప్పే రకం కాదు. ఆమేన్. అన్ని వారాలు చెప్పడు ఆయన. ఒక్క రోజు స్పాట్లు అయిపోవాలంతే. ఎందుకంటే ఆయన వెనకాల చాలా రోగులు ఉన్నారు. ఆమేన్. ఆయన గ్యారంటీ ఉంది. ఎవరు స్వస్థపరచాలి, ఎవరు బాగోతారని గ్యారంటీ ఉంది. ఆమేన్. అందుకే ఏమన్నాడు? రమ్మంటున్నాడు. మై బ్రదర్స్, మిమ్మల్ని కూడా రమ్మంటున్నాడు ఆయన. ఆయన విడుదలిస్తాడు, విమోచన ఇస్తాడు, బాగు చేస్తాడు, ఓ నిన్ను స్వస్థపరుస్తాడు, అనేక కార్యాలు ఆయన చేస్తాడు నీకు. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నామే? ఆమేన్. ఆయన వద్దకు వెళ్తుంది, రమ్మని పిలిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? వెళ్ళాలి. సిస్టర్, దేవుడిని పిలుస్తున్నాడు, ఆయన వాక్యం వద్దకు రావాలి. బ్రదర్స్, దేవుని మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు ఆయన వాక్యం వద్దకు రావాలి. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు వాక్యం దగ్గరికి రావాలి. ఆయన వద్ద ఏదైనా పొందాలంటే నువ్వు వాక్యం వద్దకు రావాలి. ఆయన వద్ద నువ్వు ఏదైనా సంపాదించాలంటే నువ్వు వాక్యం వద్దకు రావాలి. నువ్వు రాకుండా ఏమీ కూడా చేయలేవు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కూడా వస్తా ఉంది. అమ్మ అన్నాడు, ఓ స్త్రీ. ఆమేన్. వచ్చినప్పుడు ఏమన్నాడు? ఓ స్త్రీ, నీ బలహీనత నుండి విడుదల పొందామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి ఇప్పుడు దేవుడి మహిమపరచడం మొదలుపెట్టింది. దేవుడిని ఎలా మహిమపరుస్తుంది? ఇప్పుడు హల్లెలూయా అని మహిమపరుస్తుంది. ఆమె ఆయన దగ్గర రాగానే నిలబడగలిగింది. ఈ రోజు నిజమైన సత్యమైన వాక్యం ఎదుగు నువ్వు వస్తే నువ్వు వాక్యం కొరకు నిలబడతావు. ఇంకేది నేను పట్టుకోలేదు. నిజమైన వాక్యం దగ్గర రండి, నిజమైన ప్రత్యక్ష దగ్గర రండి, నిజమైన బయలుపాటు దగ్గర రండి, నిలబడగలవు. ఆ 18 సంవత్సరాల నుంచి నిలబడలేకపోయింది, కానీ ఒక రోజులో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిలబడగలిగింది. దేవుని మహిమపరిచింది. ఆమె ఆహ్వానాన్ని తీసుకుంది. దేవుడిచ్చినటువంటి ఆహ్వానాన్ని ఆమె పట్టుకుంది. ఈ రాత్రి దేవుడు అదే ఆహ్వానం మీకు ఇస్తున్నాడు. అదే ఆహ్వానం దేవుడు మీకు ఇస్తున్నాడు. రమ్మంటున్నాడు, రావాలంటే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన రమ్మన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వానం తెలియపరిచాడు, బహిరంగంగా చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ ఇక్కడ ఉచితంగా ఇవ్వబడుతుంది అన్నాడా? బ్రోకర్ లేకుండా వెళ్ళలేకుండా మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉచితంగా వస్తుంది. ఈ మాట ఎవరో చెవులో పడ్డది. ఎవరు చెవులో పడ్డదట? వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీ చెవులో పడ్డదట. ఆమె ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఫలానా యేసు, అద్భుతాలు చేసే యేసు. ఎందుకంటే పరిస్థితుల వల్ల ఇతను మాట్లాడలేదు, సద్దుకైల వల్ల ఇతను మాట్లాడలేదు, ఇతని మాట విధానము, ఇతని ప్రేమ డిఫరెంట్ గా ఉంది. అయితే ఒక అనౌన్స్మెంట్ చేశాడు, నా యొద్దకు రండి మీరు విశ్రాంతి పొందుతారని అనౌన్స్మెంట్ చేశాడు. ఆ అనౌన్స్మెంట్ విన్న తర్వాత ఒక స్త్రీ వేకప్ అయిందంట. ఆ స్త్రీయే పాపాత్మురాలైన స్త్రీ. అయితే అనౌన్స్మెంట్ చేసినాడు ఎక్కడికి వచ్చాడు? కురేనైన సీమోన్ ఇంట్లోకి వచ్చాడు. ఆమేన్. ఎవరు అనౌన్స్మెంట్ చేశారు? ప్రభువు యేసుక్రీస్తు చేశాడు. ఎవరింట్లో ఉన్నాడు? సీమోన్ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట పలికినటువంటి, ఈ ఇన్విటేషన్ ఇచ్చిన వ్యక్తి సీమోన్ ఇంట్లో ఉండడము ఈ స్త్రీ కనబడింది. ఆమేన్. అవును, నేను ప్రయాసపడుతున్నాను. అనేక దినాలుగా, అనేక సంవత్సరాలుగా నేను వ్యభిచారంలో కూరిపోయాను. అనేక సంవత్సరాలుగా నేను పాపంలో కూరిపోయాను. నేను రావాలనుకుంటున్నాను కానీ బయటికి రాలేకపోతున్నాను. నేను త్రాగుళ్ళలో ఇరుక్కుపోయాను. లేకపోతే నేను వ్యభిచారం వేశ్యత్వంలో మునిగిపోయాను. ఇంతవరకు ఎవరు నన్ను విడిపించలేకపోయారు. అందరూ నన్ను పాడు చేసిన వాళ్ళు తప్ప నన్ను బాగు చేసిన ఎవడో లేడు. కానీ ఈ వ్యక్తి బాగు చేస్తాను రమ్మని పిలుస్తున్నాడు. ఈ వ్యక్తి ఆహ్వానిస్తున్నాడు. నేను ఖచ్చితంగా ఈ వ్యక్తిని కలుసుకోవాలి. ఈ వ్యక్తి నిన్ను కలుసుకోవాలి. ఈ వ్యక్తితో నేను మాట్లాడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి అనే మనసు ఈ స్త్రీకి వచ్చిందట. వెంటనే ఆమేన్ ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకుందంట. ఆమేన్. ఎక్కడికి వెళ్ళింది? ఆమె అత్తర్ షాప్కి వెళ్ళిందంట. అత్తర్ షాప్కి వెళ్ళి నాకు కాస్ట్లీ అత్తర్ కావాలందంట. ఆమేన్. ఎక్కడికి? ఎందుకంటే కాస్ట్లీ పర్సన్ దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి కాస్ట్లీ అత్తర్ కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు తెలుసు అంటారా ఆయన కాళ్ళు కడుక్కోలేదని? ఎందుకంటే తెలుసు, సీమోను దరిద్రుడు నాకు తెలుసు. సీమోను అడుగు యేసు పాదాలు కడిగే రకం కాదు, నేను అడగాలనుకుందంట. ఆమేన్.
గమనించండి, వాడు కడగకపోతే మనకు అవకాశం లేదయ్యా. యూదులు కడగకపోతే వాడు కడగలేడు కాబట్టి ఈరోజు కడిగే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. యూదులు కడగలేకపోయారు, ఆయన పాదాలు ముద్దు పెట్టుకోలేకపోయారు, ఆయన కాళ్ళు తొడలేకపోయారు, ఏది వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు చేయనందుకు ఆ స్త్రీకి అవకాశం వచ్చింది. ఇప్పుడు యూదులు యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళినప్పుడు యూదులు ఆయన అంగీకరించినందుకు గానే ఆయన ఏదైతే యూదుల దగ్గర పోగొట్టుకున్నాడో ప్రతిదీ మామాయిని చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. సీమోను కడుగుంటే ఈ స్త్రీకి అవకాశం లేదు, శ్రీమోను తుడుచుంటే ఈ స్త్రీకి అవకాశం లేదు, సీమోను ముద్దు పెట్టుకుంటే ఈ స్త్రీకి అవకాశం లేదు. కానీ ఆ కురేనుడైన సీమోను చేయకపోవడం మంచిదైంది ఈమెకి. ఈరోజు యూదులు ఇజ్రాయేలీ ప్రజలు యేసుక్రీస్తును తృణీకరించడాన్ని బట్టి ఈ రోజు మనం మేలు పొందుకున్నాము. ఎందుకంటే రక్షకుడు మన యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆమేన్. ఈమె ఉంది కాస్ట్లీ పర్సన్, నాకు కాస్ట్లీ సెట్ కావాలన్నాడట. ఇంత డబ్బు నువ్వు ఎక్కడ ఇవ్వగలవు, నా దగ్గర డబ్బు ఉంది, నువ్వు లెక్కేసుకో అందట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. గమనిస్తున్నారా? ఇప్పుడు మొత్తం చిల్లర డబ్బులు అనేది తెచ్చిందంట, లెక్కెట్టుకోవడానికి టైము సరిపోవట్లేదు. చిల్లర డబ్బులు తెచ్చి టేబుల్ మీద పెట్టిందంట, లెక్కేసుకో, ఎంత అయితే అంత తీసుకో, మిగిలిన డబ్బులు ఇచ్చాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వే లెక్క పెట్టుకున్నాడట. ఆమె లెక్క పెట్టుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఆమేన్. లెక్క పెట్టుకున్నాడు సరిపోయిన డబ్బులు. కాస్ట్లీ సెంట్ తీసుకున్నాడు, అత్తరు తీసుకుంది. ఆ అత్తరు తీసుకుని యేసు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పరిగెడతాం. ఎందుకంటే యేసు రమ్మన్నాడు, యేసు రమ్మన్నాడు. ఆమె దగ్గర ఏముంది? ఆహ్వాన పత్రిక ఉన్నది. యేసు ఆహ్వానించాడు, యేసు పిలిచాడు. ఆమె దగ్గర ఆహ్వాన పత్రిక ఉంది. ఆ పత్రిక పట్టుకుని ఏం చేస్తుంది? ఆమేన్. యేసు ఎదుగు వెళ్తుంది. అనేక మంది అడ్డుకుంటున్నా. నిజమైన వాక్యం దగ్గరికి వెళ్తాక అనేక మంది అడ్డుకుంటారు. నిజమైన సత్యమైన బోధ దగ్గరికి వెళ్తుంటే అనేక మంది అడ్డుకుంటారు. అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఆ బోధ చేస్తున్నారు, ఈ బోధ చేస్తున్నారు అని చెప్పి నిజమైన సత్యమైన బోధ ఎద్దుకు ఎవడు వెళ్ళవడు. నువ్వు యేసు ఎద్దుకు వెళ్తున్నావు, యేసు అబద్ధ ప్రవక్త. యేసు తల్లి ఎవరు తెలుసా? వేశ్య. దెయ్యాలకు అధిపతి అతను, వేశ్య కుమారుడు అతను. అతనికి ఎందుకు వెళ్తున్నాను? అతను సరైనడు కాదు. అనేక మంది అడ్డుకుంటున్నారట. నా ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని కూడా అడ్డుకుంటారు. అతను అబద్ధ ప్రవక్త, విలియం బ్రానమ్ ఒక అబద్ధ ప్రవక్త, అతనికి మీరు వెళ్ళొద్దు, వాడు బోధించేది అబద్ధ బోధ, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అనేక మంది అడ్డుకుంటారు. కానీ ఈ స్త్రీ ఎంత మంది అడ్డుకున్నా కానీ అక్కడికే పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంది, అక్కడికే పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంది. సత్యమైన బోధ దగ్గరికి వెళ్తుంటే అందరూ ఆపుతారు. నువ్వు లోకంలో దిగితే ఎవడో నేను పట్టించుకోడు. చూసుకో, లోకంలో నువ్వు తాగుతూ తందనాలు ఆడుతూ ఇచ్చలవిడి జీవితాలు జీవిస్తే ఎవడో పట్టించుకోడు. కానీ నిజమైనటువంటి వాక్యం దగ్గరికి వెళ్తే అందరూ కూడా నీకు నూరు పోస్తా ఉంటారు. అక్కడికి వెళ్ళొద్దు, ఆ బోధలు వినొద్దు. యేసు ప్రభు అబద్ధ ప్రవక్త, విలియం బ్రానమ్ అబద్ధ ప్రవక్త, అతను అబద్ధ క్రీస్తు, అతను బైబిల్ లేని బోధలు చేస్తాడు. ఆమేన్. ఇది దగ్గర రకరకాలు వస్తాయి. అదే నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు ఎవడన్నా నిన్ను పలకరించాడా? నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎవడన్నా పలకరించాడా? నువ్వు దేవుడి దగ్గర రానప్పుడు ఎవడన్నా పలకరించాడా? ఎవడో పలకరించడు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర రావాలంటే వీళ్ళందరూ నిన్ను అడ్డుకుంటూ ఉంటారు. కానీ స్త్రీకి తెలుసు వాళ్ళ బోధ డిఫరెంట్ అని, యేసు బోధ డిఫరెంట్ అని, యేసు మాట వ్యత్యాసం అని ఈమెకు తెలుసు. అందుకే ఎవడు అడ్డుకున్నా కానీ లెక్క చేయట్లేదు. లేకండి యేసు నిజమైన ప్రవక్త. అక్కడ విశ్రాంతి ఉన్నది, నాకు విడుదల ఉన్నది, నా పాపానికి విడుదల అక్కడే ఉన్నది. డోంట్ స్టాప్ మీ. నన్ను ఎవరు ఆపొద్దు. దేవుడి కుమారుడు ఆ విధంగానే చెప్తాడు. సాకులు వెతుక్కోడు, వాళ్ళు చెప్పింది ఎండో, వాళ్ళు కన్నులారా చూస్తాడు అతను. ఎందుకంటే యేసు కోసం కన్నులారా చూసింది, యేసు కోసం కన్నులారా చూసింది. ఆమెను ఎవరు ఆపుతారయ్యా? యేసు సాక్షి ఆమెకు బాగా తెలుసు, ఎవరు ఆపలేరు. అందుకేం చేస్తున్నామే? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేరుగా వెళ్ళి యేసు పాదాల మీద పడిపోయిందంటారంతే. యేసు పాదాల చెంత పడిపోయిందంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. యేసు పాదాల చడిపోయి ఏడవడం మొదలు పెట్టిందంట. ఆమేన్. ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఏడుపు తెగేడిసేస్తుందంట. వాళ్ళు పాదాలు కడగలేదు కానీ ఈమె కళ్ళులో నుంచి వచ్చే నీళ్లతో పాదాలు కడగబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఈరోజు అన్ని జనులు ఆయన పాదాలని కన్నీటితో కడగాలి. పాదాలని కడగనా, యేసు పాదాలని కడగనా,
కన్నీటితో కడిగి. ఆమె అవునా? కడగాలనిపిస్తుందా? యేసు ఎలాగున్నాడు ఈరోజు? యేసు ఎలాగున్నాడు? వాక్యంలో ఉన్నాడు. యేసు పాదాలు కడిగే అవకాశం మీ అందరికీ వచ్చింది. ఈరోజు మనకు వచ్చింది, ఆ స్త్రీకి వచ్చింది, అక్కడ ఉన్న బోధకులకు లేదు. ఈరోజు అనేక మంది బోధకులకి యేసు పాదాలు పట్టుకునే అవకాశం లేదు. సామాన్యమైన ప్రజలకి యేసు పాదాలు పట్టుకునే అవకాశం వచ్చేసి అందుకు ఇప్పుడు ఏం చేస్తుంది? పాదాలు దగ్గర పడిపోయింది, కన్నీళ్లు గారుస్తా ఉన్నామే. ఆ కన్నీటితో ఆయన పాదాలు, మట్టి పాదాలన్నీ కడిగేసింది. దాని తర్వాత సింగులో ఉన్నటువంటి ఆ విలువైన అత్తరు తీసిందట. అత్తరు తీసి ఆయన పాదాల దగ్గర, పాదాల మీద పోస్తుంది. హల్లెలూయా. టవల్ లేదు ఆమె దగ్గర. ఆమె పొడవాటు జుట్టు తీసుకుందంట, ఇలాగా ఎలా తీసుకుని ఆమె పాదాలు తుడుస్తుందంట. ఎందుకొరకు? ఆయన రమ్మన్నాడు. ఆయన రమ్మన్నాడు, వచ్చేసింది. ఎందుకొరకు? భారం ఆయన మీద వేసేయడానికి. ఆమె విశ్రాంతి పొందుకోవడం కోసం. అలసిపోయింది జీవితంలో, పాపాలతోనూ, లోక కార్యాలతోనూ, వ్యభిచారాలతోనూ, తప్పుడు కార్యాలతో అలసిపోయింది. ఇప్పుడు ఆమెకు విశ్రాంతి కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. అందుకే జుట్టుతో ఇలాగా పాదాలు తుడుతుందంట. ఈ రోజు స్త్రీలకు జుట్టే లేదు. ఒకవేళ స్త్రీలు యేసు పాదాలు కడగమంటే తల కిందలుగా ఏలాడితే వస్తుంది అంత జుట్టు, డెప్పు కట్టింగ్. కానీ ఆమె ఏం చేస్తుందంట? జుట్టు అంతా తీసి పాదాలు తుడుస్తుందంట. ఆమె అంటాడంట, నువ్వు విస్తారమైన పాపాలు చేసావు కానీ విస్తారంగా క్షమించబడ్డావు, ఇంకెప్పుడు పాపం చేద్దానంట. ఇచ్చాడా విశ్రాంతి? ఇన్విటేషన్ అందుకుందా? యేసు ఇచ్చిన ఇన్విటేషన్ అందుకుందా? ఈ యొక్క మత్తయి సువార్త 16:11-28 యేసు ప్రభువు ఆహ్వాన పత్రిక ఇచ్చాడు. ఆహ్వాన పత్రిక ఈమెకి అందింది. ఆమేన్. ఆ పత్రిక పట్టుకుని వచ్చింది. నేను స్తోత్రం కలుగును గాక. వచ్చింది, యేసు ప్రభు పాదాలు కడిగింది, నువ్వు క్షమించబడ్డావు అని చెప్పాడు. అవునా? నీలో ఇంకా పాపాలు తెలుపు అన్నాడు. అవునా? సీమోన్లోకి పాపాలు ఉన్నాయి. ఆమె సీమోన్లో పాపాలు ఉన్నాయి, కానీ ఈ స్త్రీకి పాపం లేదు. ఎందుకో తెలుసా? ఆ ఇన్విటేషన్ తీసుకుని పాదాలను కడిగేసింది. ఆమె పాపాలన్నీ క్షమించబడి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనందరికీ ఇన్విటేషన్ ఉంది. నా యొద్దకు రండి. ఎందుకు రమ్మంటున్నాడు? ఎందుకు రమ్మన్నాడు? పులిహోర ప్యాకెట్ మంచి పెడతాక, లేకపోతే తుప్పలు మంచి పెడతాక, సోలాపూర్ తుప్పళ్ళు, లేకపోతే జాకెట్ ముక్కలు ఎత్తాక, లేకపోతే ఏంటది చీరలు ఎత్తాక, కాటన్ చీరలు ఎత్తాక. ఈరోజు అద్దెకు పిలుస్తున్నారు క్రైస్తవ పాస్టర్లు. ఈరోజు ఎందుకు రావాలి తెలుసా? పరిశుద్ధాత్మ కొరకే, విశ్రాంతి కొరకే రావాలి. వచ్చిందామె, హల్లెలూయా, విశ్రాంతి పొందుకుంది. ఆమె బరువంతా దింపేసుకుంది. అవునా? లగేజ్ అంతా దింపేసింది. పాపాలన్నీ లగేజ్ అంతా ఆయన మీద దింపేసింది. ఇప్పుడు ఆమె ఏమైపోయింది? విశ్రాంతి పొందుకుంది. అమ్మయ్య, నెమ్మది పొందుతుంది. ఆమె జీవితంలో నెమ్మది వచ్చేసి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ హృదయంలో వేదన, బాధ, దుఃఖము, వేద ఎలాంటివి ఏమైనా ఉంటే కనుక యేసు ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గర రండి, ఆయన వద్ద పెట్టండి అన్ని కూడా. ఆమేన్. మీకు విడుదల కలిగజేస్తాడు. మీకు అర్థమవుతుందా? మీకు విడుదల కావాలంటే వాక్యం దగ్గర రండి. అందుకే నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఈరోజు సంపూర్ణ వాక్యముగా ఉన్నాడు, సంపూర్ణ సువార్తగా ఉన్నాడు. ఓ సంఘ శాఖల దగ్గర రమ్మంటలేదు ఆయన, ఒక సంఘం యొద్దకు రమ్మంటలేదు. మెథడిస్ట్ దగ్గర రండి, బాప్టిస్ట్ దగ్గర రండి, అలా కాదు రమ్మనేది. ఈ రాత్రి కూడా మా సంఘానికి రమ్మని పిలవట్లేదు. సంఘం నిత్యజీవం అవ్వలేదు, సంఘం నీ పాపాలు క్షమించలేదు, సంఘం నేను పాతి పెడతాది అంతే. సంఘం నేను ఫ్రీజర్ బాక్స్లో పెట్టి వాళ్ళు చక్రాల బండి ఎక్కించుకొని సమాధిగా పెట్టి సమాధి చేసి వచ్చేది అంతే సంఘం. కానీ ఎక్కడ రమ్మన్నాడు? వాక్యం దగ్గర రమ్మన్నాడు. కమ్ టు మీ, నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ రాత్రి మీరు నిజంగా విశ్రాంతి పొందాలంటే, నెమ్మది పొందాలంటే, విడుదల పొందాలంటే ఆయన పిలుస్తున్నాడు. ఆ యొక్క నడుముకు పొలిసి వచ్చింది, విడుదల పొందుకుంది, వెళ్ళిపోయింది, దేవుడు మహిమపరిచింది. ఇప్పుడు పాపాత్మురాలు స్త్రీ వచ్చింది, ఆహ్వానం అందుకుంది, ఆయన పాదాలు కడిగింది, అత్తరు పూసింది, ముద్దు పెట్టుకుంది, పాపాలు క్షమించబడ్డాయి, విశ్రాంతితో వెళ్ళిపోయింది. ఈ రాత్రి నీ స్థితి ఏమై ఉందో? నువ్వు త్రాగుబోతుకున్నావా, తిరుగుబోతుకున్నావా, వేష్యగా ఉన్నావా, పాపం చేస్తున్నావా, రహస్య పాపాలు చేస్తున్నావా, వాక్య విరుద్ధంగా ఉన్నావా, లోక కార్యాలతో ఉన్నావా, లేకపోతే నీ హృదయంలో, కుటుంబంలో బరువైన కార్యాలు ఉన్నాయా? నువ్వు వ్యాధులకు గురవుతున్నావా? వ్యాధుల చేత, బాధల చేత, రకరకాల దుఃఖాల చేత నువ్వు గురవుతున్నావా? అయితే రమ్మంటున్నాడు, వాక్యం దగ్గర రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ రాత్రి ప్రార్థన చేయండి,
ప్రభువా నా బరువుతో వచ్చాను, నేను నన్ను విడిపించు, నీ వద్దకు వస్తున్నాను, నీ నామాన్ని నేను ధరింపజేసుకుంటాను, నీ నామం నాకు కావాలి ప్రభు, యేసుక్రీస్తు నామంలో లేఖనానుసారంగా నేను బాప్తిసం పొందుతాను, నాకు రెస్ట్ కావాలి ప్రభువా. అవును, నీకు రెస్ట్ కావాలంటే ఏం చేయమంటాడు తెలుసా ఆయన? ప్రభు యేసుక్రీస్తు బాప్తిసం పొందుకో, నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అప్పుడు నువ్వు విశ్రాంతి పొందుతావు. ఆమేన్. అప్పుడు నువ్వు విశ్రాంతి పొందుతావు, నీకు గొప్ప విడుదల కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? రాగలరా? ఆయన వద్దకు రాగలరా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, నీకు మహిమ కలుగును గాక. ఓ ప్రభు, మాకు సహాయం చేయి తండ్రి. ఓ ప్రభు, నీ వద్దకు మేము వస్తాము దేవా. ఓ దేవా, మీ వద్దకు మేము వస్తాం తండ్రి. ప్రభా, ఇదిగో మాకు విశ్రాంతి కావాలి ప్రభువా. ఓ మేము ఎంతో ప్రయాసతో, ఓ గుండె బరువుతో, ఓ లోక కార్యాలతో, పాపపు కార్యాలతో ప్రభు మేము ఎంతో బాధించబడతా ఉన్నావయ్యా. ప్రభు, ఈ రాత్రి మాకు మంచి అవకాశం ఇచ్చావయ్యా. ఓ నీ వద్దకు మేము వస్తున్నాము తండ్రి. ఓ దేవా, మీ వద్దకు మేము వస్తున్నాము తండ్రి. ఓ ప్రభు, నీ కృప మాకు దయచే తండ్రి. ఓ ప్రభు, నీ కనికరం మాకు దయచే తండ్రి. ఓ నీ కృప మాకు చూపించు తండ్రి. ఓ నీ దయ మాకు చూపించు ప్రభు. ఓ దేవా, మాకు సహాయం చేయండి అయ్యా. ఓ ప్రభు, నీ కృప మాకు దయచే ప్రభు. ఓ మా జీవితానికి సంపూర్ణంగా అప్పగిస్తున్నాము ప్రభు, మా జీవితానికి సంపూర్ణంగా అప్పగిస్తున్నాము అయ్యా. మాకు సహాయం చేయండి బాబు. అయ్యా, మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, నీ కృప మాకు చూపించండి అయ్యా. ఓ దేవా, నీ కనికరం మాకు దయచేదేవా. ఓ దేవాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు, ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడు అయ్యా. ఆయన ఆహ్వాన పత్రిక ఇస్తున్నాడు. ఓ నా దగ్గర రమ్మని ఆహ్వాన పత్రిక ఇస్తున్నాడు. ఈ రాత్రి నీకు కూడా ఉన్న ఆహ్వానము, ఈరోజు నాకు ఉన్న ఆహ్వానము. ఓ ఆ స్త్రీ నడుమొంగిపోయిన స్త్రీకి ఆహ్వానం ఉంది. ఓ ఆహ్వానంతో వెళ్ళింది, ఆమె నడుము బాగైపోయింది. వ్యభిచారంతో పాపంతో ఉంది ఆమె, ఆమె కూడా వెళ్ళింది, ఆమె స్వస్థత పొందుకుంది. ఓ నా ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి నీకు అదే ఆహ్వానం ఉంది. ప్రభు సమర్పించుకోండి, ప్రభు సమర్పించుకోండి రాత్రి, ప్రభుకు అర్పించుకోండి రాత్రి. ప్రభు మాకు సహాయం చేయమని అడగండి. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఓ హల్లెలూయా, నీకు వందనాలు తండ్రి. ఓ నేను వస్తాను ప్రభువా, నేను వస్తాను ప్రభువా. ఓ నాకు సహించే ప్రభు అని ప్రతి ఒక్కరిని కూడా సమర్పించుకోండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి సోదరి సోదరుల. మీకు నెమ్మది ఇస్తాడు ఆయన. కుటుంబంలో నెమ్మది లేదా? ఓ రోగాలతో ఉన్నావా, లేక తెగులతో ఉన్నావా, వ్యాధులతో ఉన్నావా, ఓ బాధలతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, ఓ లేకపోతే పాపంతో ఉన్నావా? ఈ రాత్రి ఆహ్వానం ఇస్తున్నాడు ఆయన. ఆయన ఆహ్వానం వదిలిపెట్టొద్దు, ఆయన ఆహ్వానాన్ని విడిచిపెట్టొద్దు. ఇన్వైటింగ్ యూ. ఓ సమస్త జనులారు అంటున్నాడు, ఆయనకి తారతమ్యం ఏమీ లేదు. ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఓ ఈ రోజు ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వాన పత్రికను, ఓ ఆహ్వాన పత్రికను, ఇది సాధారణమైన ఆహ్వాన పత్రిక కాదు, ఇది ఓ గొప్ప అతి గొప్ప ఆహ్వాన పత్రిక ఇది. ఓ ది గ్రేట్ ఇన్విటేషన్ ఇది. ఓ ది గ్రేట్ ఇన్విటేషన్, గొప్ప ఆహ్వాన పత్రిక ఉన్నది. ఈ రోజు గొప్ప ఆహ్వాన పత్రిక ఇస్తున్నాడు ఆయన. ఓ దాన్ని పట్టుకుని వస్తావా? ఓ దాన్ని పట్టుకుని వస్తావా? ఓ హల్లెలూయా, నీకు వందనాలు ప్రభు అని ఆయన వద్దకు వస్తావా? ఓ ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, మనం ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు అర్పించుకోండి, మనం ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, నీకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రములు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి రాత్రికాల సమయంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. అనేక రాత్రికాల సమయంలో ప్రభువా, ఓ నిత్యముగా యొక్క రాత్రికాల సమయం దేవా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు ప్రభువా, దేవానికి స్తుతులు, స్తోత్రములు, దేవానికి కృతజ్ఞతలు నాయన. ఓ దేవాల్పులము ప్రభువా, ఓ పాపముల చేత ప్రభువా, ఆ పాప భారము చేత నాయన, ఓ దేవ మోయిచున్న మమ్మలను ప్రభువా, ఓ నీ అద్భుతమైన స్వరము ద్వారా ప్రభువా, ఓ మాకు ఇచ్చిన గొప్ప ఆహ్వాన పత్రికను బట్టి నాయన దేవానికి స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. నాయన ఈ రాత్రికాల సమయములు ప్రభువా, ఓ దేవ మమ్మల్ని పిలిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఓ దేవ రోజు నిత్యంగా 2000 సంవత్సరాల క్రితము ప్రభువా, ఓ దేవ నిత్యముగా ప్రభువా, ఆ నడుమొంగిపోయిన స్త్రీని పిలిచినట్లుగా ప్రభువా, ఓ దేవ పాపాత్మ
విధవరాలు స్త్రీని పిలిచినట్లుగా ప్రభువా, ఓ దేవ 2000 సంవత్సరాల తర్వాత ప్రభువా, ఓ నేటికి కూడా నువ్వు పిలుస్తూ ఉన్నందుకు నాయన, ఓ దేవానికి మహిమ కలుగుని కాక ప్రభువా. ఓ దేవ నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. ఓ దేవానిచ్చగా పాప భారం నుంచి ప్రభువా, ఓ మమ్మల్ని విడిపించుడుకు నాయన, ఓ దేవ మాకు ఒక ఆహ్వాన పత్రికను పంపించినందుకు నాయన, దేవానికి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభువా. ఓ దేవని ఆహ్వానాన్ని మన్నించి ప్రభువా, ఓ నీ వద్దకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాం ప్రభువా. ఓ దేవ మీరు మాకు సహాయపడి తెచ్చండి నాయన. ఓ ప్రతి పాప భారం నుంచి ప్రభువా, ఓ ప్రతి బలహీనపరిచే ఆత్మ నుంచి ప్రభువా, ఓ దేవ కృంగలు తీసు ఆ యొక్క దెయ్యపు ఆత్మ నుంచి నాయన, ఓ దేవ మోసపరుచున్న ఆత్మ నుంచి ప్రభువా, దేవ ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి మీరు విడిపించండి నాయన. నీ కార్యం చేయండి ప్రభువా. ఓ రాత్రి కాల సమములు ప్రభువా, ఓ నీ కృపను ప్రభువా, ఓ నీ ఆహ్వానాన్ని ఎవరు తిరస్కరించకుండా ప్రభువా, ఓ దేవా దేవ నీ ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభువా, ఓ దేవుని వద్దకు వచ్చేవారుగా చేయండి నాయన. ఓ తప్పక మీరు కార్యములు జరిగించండి ప్రభువా. ఓ దేవుని వద్దకు వచ్చినప్పుడు ప్రభువా, ఆ స్త్రీ ఎలాగైతే చక్కగా నిలబడగలిగిందో ప్రభువా, ఓ దేవ మీకు పాపములన్నీ కూడా ఎలాగైతే క్షమించబడ్డాయో ప్రభువా, ఓ రాత్రి మేము విని ఉన్నాం ప్రభువా. ఓ రాత్రి మీరు మాకు సహాయం దయచేయండి దేవా. నీవే కృప చూపించండి నాయన. ఓ రాత్రి చెగుని ఎత్తుకు వస్తే ప్రభువా, ఓ గొప్ప విడుదల ఉందని నాయన, ఓ గొప్ప విజయం ఉందని ప్రభువా, ఓ గొప్ప అద్భుతమైన కార్యాలు ఉన్నాయని ప్రభువా. ఓ రాత్రి చెగని మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. ఓ రాత్రి అంతమంది సమర్పించుకుని ఉన్నారు ప్రభువా. ఓ ప్రతి ఒక్కరు కూడా ఎత్తుకు వచ్చి ప్రభువా వాళ్ళ నిత్య విశ్రాంతులకు వెళ్ళడానికి సహాయపడి దయచేయండి నాయన. ఓ నీవే కృప చూపించండి ప్రభువా. ఓ ఎత్తబడిన వాక్యములు ప్రభువా, ఓ మీరు ఫలింపచేయండి నాయన. ఓ 30 60 100 నాయన, ఓ దేవి మీరు ఫలింపచేయము నాయన. ఓ తప్పక మీరు కార్యం చేయండి ప్రభువా. వాక్యం తెలిసి ఆ గుడికి మీరు బలపరచండి, ఇంకా నీ ఆత్మ ద్వారా నింపి ప్రభువా. ఓ చక్కగా మీరు వాడుకోండి ప్రభువా. ఓ సరిహద్దులు విశాలపరచండి ప్రభువా. ఓ నీ కార్యాలు ఇక్కడ జరిగించండి నాయన. ఓ పరిచయం విస్తరింపచేయండి ప్రభువా. ఓ మీరు ద్వారా తిరుగు నాయన. ఓ ఎవరైతే ఇంకా పాప భారముతో ప్రభువా, ఓ ఈ గ్రామాల్లో ఉంటూ ఉన్నారో ప్రభువా, ఓ దేవాళ్ళందరూ కూడా ప్రభువా, ఓ నీ ఆహ్వాన పత్రిక పట్టుకుని ప్రభువా, ఓ నీ వద్దకు వచ్చి వాళ్ళ విశ్రాంతి విడుదల పొందుకుందరు కాక నాయన. తప్పక మీరు కార్యం చేయండి ప్రభువా. ఓ ఈ రాత్రి కొడుకు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఓ పాటలు ఆరాధన అన్ని విషయాల్లో కూడా ప్రభువా, ఓ దేవతో ఉన్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. దేవునికి మహిమ కలుగుని కాక ప్రభువా. ఈ రాత్రి నుంచి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఓ మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ఉన్నాం దేవా. ఓ పరిపూర్ణంగా విడుదల కలుగు చేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా. ఓ ఈ రైతులు ఈ కొడుకుని ప్రభువా, ఓ ఇంతవరకు జరిగించినందుకు నాయన, ఓ దేవ నీకే స్తుతి మహిమ ఘనత చెల్లించుకుంటూ ప్రభువా. ప్రభువే యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము. ఆమేన్. మన ప్రభువే యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి మనందరికీ తోడేయండి. ఆ గొప్ప ఆహ్వాన పత్రికను తీసుకుని ఆయన యొద్ద గొప్ప విశ్రాంతిని మనం పొందుకుందాము గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యు.